రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో 2011 భూ అధికృత సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలని కౌలుదారులకు గుర్తింపు కార్డును ఇచ్చి అది ప్రతి సంవత్సరము రెన్యువల్ పద్ధతిలో అమలు చేయాలంటూ మాట్లాడారు వక్తలు. ఈ సందర్భంగా రైతు స్వరాజ్య వేదిక కన్యగంటి రవి, కిరణ్ కుమార్, శంకర్, పిఓడబ్ల్యూ సంధ్య గారు, రైతాంగ సమితి జక్కుల వెంకటయ్య గారు ఇంకా మొదలగు వారు రైతు సంఘాల నాయకులు పాల్గొని, కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొని ఈ కౌలు రైతుల యొక్క బాధలు విని రేపు ప్రభుత్వానికి విన్నవిస్తామంటూ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వము ఇచ్చే ప్రతి పథకము కూడా భూమిపై పట్టాదారుడికే వర్తిస్తుంది, కౌలుదారుడికి ఏ విధమైన బెనిఫిట్ వర్తించటం లేదు. దానివల్లనే అధికంగా ఆత్మహత్యలు చేసుకున్న దాంట్లో కౌలుదారులే ఉన్నారంటూ కౌలుదారి చట్టాలకు అనుగుణంగా కౌలుదారులను గుర్తించి వారికి న్యాయం చేయాలంటూ అక్కడికి వచ్చిన కౌలుదారి రైతులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాము మాట్లాడుతూ బీడు భూములకు రైతు బంధు ఇయ్యనట్లుగానే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న ప్రతి రైతుకు కూడా రైతు బంధును బంద్ చేయాలని, ఇదే సందర్భంగా రైతులకు పంటకు ఇచ్చే బీమాను రైతులకు ఎలాంటి సంబంధం లేకుండా కౌలుదారులకు అది వర్తించేటట్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 2011 చట్టాన్ని తీసుకొచ్చిన సాగుదారుల చట్టాన్ని దాన్ని అమలు చేయాలని ఒకటి కోరుతున్నాము. కౌలు రైతుకు రైతు భరోసా కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన నష్టపోయేది కౌలు రైతే, వ్యవసాయదారుడు భూమి ఇచ్చినది కాదు. కాబట్టి ఆ రైతు భరోసా ఆయనకు రైతుకి ఇవ్వాలి. మరియు రైతుకు పంట పండించినా కానీ ఆ రైతు పాస్బుక్ ఇవ్వడం లేదు. ఆ పాస్బుక్ ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పంట ఆయన అమ్ముకుంటున్నాడు. మరి ఆయన ఇవ్వకపోతే ఆయన ఖాతాలో డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఆయన డాక్టర్కి ఇస్తున్నాడు, ఇవ్వట్లేదు. ఈ గొడవలు జరుగుతున్నాయి అట్లా కూడా డబ్బుల విషయంలో. అందువల్ల ఆయన పంట అమ్ముకోవడానికి కూడా పాస్బుక్ కూడా ఇవ్వాలి రైతుకు. మరి ఈ ఈ కౌలు రైతులకు కూడా ఈ రైతు బీమా కానివ్వండి, ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవన్నీ గవర్నమెంట్ మనకు కావాలని చెప్పి కూడా కోరుతున్నాం. మనం కౌలు రైతులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు బొడ్డు అశోక్, విలేజ్ కనుగుట్ట, మండల్ బోర్డ్, జిల్లా ఆదిలాబాద్. సార్, నాకు కొంచెం భూమి ఉంది. ఆ భూమిలో పంట వలన వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. దానికి తోడు మరో కొంచెం 5-6 ఎకరాల వరకు కౌలుకు తీసుకొని ఒక 15 సంవత్సరాల నుంచి గత 15 సంవత్సరాల నుంచి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను సార్. ఆ కౌలుకు పెట్టుబడి కొరకు బండి వ్యాపారస్తులకు వెళ్ళవలసి వస్తుంది. అదే మనకు ప్రభుత్వం కొంచెం ఆలోచించి కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులు ఉంటే కొంచెం బ్యాంకు నుంచి హెల్ప్ చేసినట్లయితే మనం బండికి కొంచెం నష్టపోకుండా ఉంటుంది సార్. దీని గురించి మీడియా మిత్రులకు నేను పదే కోరుచున్నాను. దీన్ని కొంచెం సోషల్ మీడియాలో వైరల్ చేయవలసిందిగా కోరుచున్నాను సార్. మేము 15 సంవత్సరాల నుంచి భూమిని నమ్ముకొని కష్టపడుతూనే ఉన్నాము, కానీ ఇంకా బాకీలలోనే ఉన్నాం సార్. పొద్దున లేచిన నుంచి పొద్దు పోయే వరకు చేనులోనే గడుపుతున్నాము. అలాంటిది పంట ఇంత కష్టపడి పండించిన పంట మాకు మద్దతు ధరకు అమ్ముకోలేక కౌలు పత్రాలు ఉన్నట్లయితే మేము మేరే పంటని మద్దతు ధరకు అమ్ముకొని మా బ్యాంకు అకౌంట్లోనే జమ అవుతుంది. ఆ రుణ అర్హత కార్డులు లేకపోవడం వలన వారి పట్ట భూములలో అమ్ముకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ భూమి ఇచ్చిన యజమాని ఎక్కడనో హైదరాబాద్లో వేరే సిటీ ప్రాంతంలో ఒక ఎంప్లాయీస్గా ఉండి మేము వాళ్ళని డబ్బులు అడుక్కోవాల్సి వస్తుంది. మరి ఆ డబ్బులు కూడా ఒకేసారి ఇవ్వడం మాకు తిరిగి చాలా ఇబ్బంది అవుతుంది సార్. దీని గురించి వెంటనే మాకు ప్రభుత్వం మమ్మల్ని కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని పదే కోరుచున్నాము. అదేవిధంగా మాకు పంట పండించిన పంటకు పెట్టుబడులు చాలా పెరిగినాయి సార్. ఎలాంటి మాకు గిట్టుబాటు పంట ఆదాయం రావడం లేదు. ఈ పెరిగిన ఖర్చులకు అనుకూలంగా మద్దతు రేట్లు ఇంకా చాలా పెంచవలసి ఉన్నది. అదేవిధంగా బోనస్ కూడా మాకు కంపల్సరీ అత్యవసరంగా బోనస్ ప్రకటించవలసి ఉన్నది. దీనిపై కూడా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము.
వికారాబాద్ జిల్లా పరిగి మండల్ గ్రామం కొండపల్లి. నా పేరు మంజుల. మేము కౌలు రైతులం. నాకు దాంతోపాటు ఎకరన్నర సొంత పొలం ఉంది. అది చేసుకుంటా 3 ఎకరాలన్నర కౌలుకు చేసుకుంటాం. మేము ఒక 8 సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్నాం. మా అప్పులు ఎక్కువ అయ్యి మా ఆయన ఆత్మహత్య చేసుకుని పొలం ఉంటాయి. ఇప్పుడు నేను కూడా అదే పొలాన్ని వదిలిపెట్టకుండా నేను కూడా కౌలుకే చేస్తున్నాను. పత్తి మక్క పండిస్తుంది సార్. ఎకరానికి 15,000 చొప్పున కట్టాను. సంవత్సరానికి 95,000 కట్టాను. 3 ఎకరాలకి నేను 95,000 కట్టవలసి వస్తుంది సార్ సంవత్సరానికి. దాంతోపాటు నాకు వచ్చేది ఏమీ లేదు. దాంట్లో మొత్తం బ్యాంకు నుండి రుణమాఫీ అవి ఏమి ఇవ్వరు మాకు. మళ్ళీ ఏంటంటే అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది సార్. మాకు కౌలుకి వేసినా అది పెట్టుబడికే సరిపోతుంది. మళ్ళీ మాకు కౌలు రైతులమని మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేరు, చేసే వాళ్ళు లేరు. రైతులుగానే కూడా గుర్తించట్లేదు. అంటే కౌలు రైతులను ఇంకేలా గుర్తిస్తారు సార్? 15,000 కడతారు సార్. 45 3 ఎకరాలు. పంట ఖర్చు 40, 42, 43,000 దాకా వస్తుంది సార్ ఒక ఎకరానికి. పత్తి మొక్కజొన్న. సో కౌలు రైతు మరణించినప్పుడు వాళ్ళ పేరు మీద భూమి లేకపోతే వాళ్ళకి అసలు రావాల్సిన రైతు బీమా డబ్బులు కూడా రావట్లేదు అనేది చాలా పరిస్థితి. అట్లా సొంత భూమి కూడా మా భర్త పేరు మీద లేదు, మా భర్త పేరు మీద. అంటే రైతు బీమా పథకంలో ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు చనిపోతేనే అది వస్తుంది. వాళ్ళ కుటుంబంలో ఎవరికి మాత్రం పట్టదారి అయితేనే అది బీమా ఇస్తామని చెప్పారు. సరే, ధన్యవాదాలు. ఇప్పుడు యాదాద్రి నుంచి చైతన్య, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, తుర్పల్లి మండలం నుంచి. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి ప్రతి ఒక్క జిల్లా నుంచి వీచేసిన ప్రతి ఒక్క రైతుకి నా శుభాభివందనాలు. ఈరోజు మనం కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నాం. కౌలు రైతు ముఖ్యంగా నేను చెప్పేసారు ఒకటే, కౌలు రైతులుగా గుర్తించాలి. గ్రామాలల్లో కౌలు రైతులుగా గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డు ఉన్నప్పుడు రైతుకు లాభం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతసేపు మనం చెప్పుకున్న వాళ్ళలో ముఖ్యంగా మనకి ఇన్సూరెన్స్ రావట్లేదు. రైతు చనిపోయినప్పుడు, ఆత్మహత్య చేసుకున్నప్పుడు భూమి లేక తన పేరు మీద రైతు బీమా కోల్పోతుంది. కాబట్టి గుర్తింపు కార్డు ఉండి గవర్నమెంట్ కి మనందరి తరఫున కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి సార్. రైతు బీమా అనేది వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు కూడా ఇవ్వాలని, అది గుర్తింపు కౌలు రైతు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రైతు బీమా వర్తింపజేయాలని కూడా నాదొక చిన్న సలహా సార్. అలాగే ముఖ్యంగా పంట యజమానే లాభపడుతుందని అప్పటి నుంచి మనం పొద్దున కూడా అక్కడ చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. మనం నష్టపోతుంది కౌలు రైతులే. కాబట్టి కౌలు రైతులకి లాభం గవర్నమెంట్ చెప్తుంది, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందనే నమ్మకం మనకు ఉంది. కౌలు రైతులకి రైతు భరోసా ఇస్తుంది అనే నమ్మకం గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఇచ్చిన హామీని తుంగలో దొక్కి 10 ఏళ్ళు కాలం గడిపింది, మనం నష్టపోయినాం. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రైతుల మీదనే ముఖ్యంగా ముందుకు పోతుంది. కాబట్టి వచ్చే ఆగస్టు 15 లోపు ప్రతి రైతు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. అలాగే కౌలు రైతు కూడా గుర్తింపు కార్డు అనేది ఉంటే మనకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా వర్తింపజేయాలని చెప్పి గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలని కూడా నేను చిన్న సలహా సార్. అలాగే కౌలు రైతులుగా గుర్తించినప్పుడు ప్రతి ఒక్క కౌలు రైతుకి ఆత్మహత్య అనేది గుర్తుకు రాకుండా మనకి రైతు భరోసా ఇస్తే ఎంతో అంతో మనకంటే అప్పుల పాలు కాకుండా గవర్నమెంట్ నుంచి అంతే కదా మీరు చెప్పాలి. అట్లాగే గత ప్రభుత్వం కౌలు రైతు రుణాలు ఇచ్చింది సార్. గ్రూపుల ద్వారా 5గురికి ఒక గ్రూప్ అని క్రియేట్ చేసి ఇచ్చింది. ఆ రుణాలు ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారంటే ఇవి రుణం మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది, కాలయాపడం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే ఈ కొత్త ప్రభుత్వం అయిన ఆ కౌలు రైతు రుణాలు ఈ రుణంతో పాటుగా అవి కూడా మాఫీ చేస్తే కొంత వెసులుబాటుగా ఉంటుందని మాఫీ. అంటే జేఎల్జీ జాయింట్ లయబిలిటీ గ్రూపుల ద్వారా పంట రుణాలు పొందిన వాళ్ళు ఆ రుణాలు కూడా మాఫీ చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం అది చేయలేదు కాబట్టి ఇంకా రుణాలు అట్లనే మిగిలిపోయి ఉన్నాయి. అంటే దాని మీద మళ్ళీ వడ్డీ వేస్తున్నారా? దాని మీద వడ్డీ అకౌంట్ ఫ్రీజ్ చేసి అకౌంట్ ఫ్రీజ్ చేసి
సో అది కూడా ఒక డిమాండ్ ఉంది. యాక్చువల్లీ 2015-16లో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఒక 44,000 మందికి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇచ్చిన తర్వాత ఆ కార్డుల మీద జేఎన్జీ లోన్లు కూడా వచ్చినాయి. ఆదిలాబాద్ జిల్లాలో వచ్చినాయి, కరీంనగర్ జిల్లాలో వచ్చినాయి. కానీ అవన్నీ కూడా ఏమీ మాఫీ చేయలేదు. ఇప్పుడు మీకు ఆ రుణాలు ఇంకా పెరిగిపోయి ఉన్నాయి. సరే, మంచిదన్న, ధన్యవాదాలు. తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు కౌలు రైతుల మీద రైతు స్వరాజ్య వేదిక రవి గారు, తర్వాత కిరణ్ కుమార్ గారు, వాళ్ళ కమిటీకి ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాది పెబ్బేరు మండలం ఏటిగడ్డ చాగాపూరు. నేను తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. నేను కౌలు రైతుని. నేను పావు తక్కువ 5 ఎకరాలు సొంత పొలం ఉంది, ఒక 4 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. అయితే ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి అధికారానికి వచ్చిన తర్వాత మీరు సన్నవారికి మాత్రమే మేము బోనస్ ఇస్తాం అనడానికి అన్నయ్య వెంబడే పట్టాదారులు ఏం చేశారంటే, మేము బోనస్లో కూడా నాకు సగం కావాలి. అదే రకంగా కౌలుకు ఇంతవరకు 10,000 ఇచ్చేది ఇప్పుడు 15 నుంచి 20 దాకా అడుగుతున్నారు. దీన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు రైతులకు ఉన్నటువంటి అన్ని సమస్యలతో పాటు అధికంగా కౌలు ఇవ్వాల్సి వస్తుంది. అతివృష్టి, అనావృష్టి, ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని మళ్ళా పట్టాదారుకు ఇవ్వాల్సింది. నాకు తెలిసి నేను దాదాపు 35 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. గతంలో పాలకి చేసేవాళ్ళు భూమిని. అప్పుడు పట్టాదారు ఏం చేస్తున్నారంటే పెట్టుబడి సగం పెడుతుండే, సగం కాదు మొత్తం పెట్టేవాళ్ళు. దున్నేటటువంటి రైతు దున్ని అక్కడ శ్రమ చేసి పంట పండించి అప్పుడు చెరసాగం తీసుకునేవాళ్ళు. ఇది ఆ రోజు నష్టపోయినా ఇద్దరు నష్టపోయేది. కానీ ఈ రోజు ఏమైంది, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకు భూమి లేక కౌలుదారులు అంటే పట్టాదారులు తీసుకొని వ్యవసాయం చేస్తే ఇట్లా తీవ్రమైన నష్టాలకు గురవుతున్నారు. గిది పరిస్థితి. అయితే మనం ఇంకా స్వతంత్రం రాకముందు వెళితే తెలంగాణ సాయుధ పోరాటమే కౌలు రైతుల గురించి వచ్చింది. ఆ రోజు ఆ దొరలు చేస్తున్నటువంటి అణిచివేత, భూములు లేక కౌలు చేస్తున్న క్రమంలో అసలు చేసి శ్రమ చేసి తిండి కూడా గింజలు పెట్టని క్రమంలో ఇది ఇట్లయితే కాదు, మనం భూమి కొరకు కొట్లాడాలి, భూమిని మన హక్కుగా చేసుకుంటే మనకు స్వాధీనం చేసుకుంటేనే మన బతుకులు బాగుపడతారని ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. కనుక పెద్దలు అన్వేష్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి కౌలు రైతుల సమస్యలను వెంటనే గుర్తించాలి. అదే రకంగా ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఎక్కువ భూ సమస్యలు జరుగుతున్నాయి. భూ సమస్యలు ఎట్లా అంటే అన్నదమ్ముల పంచాయతీ, తర్వాత పోయిన గవర్నమెంట్ ధరణి వల్ల ధరణి పోర్టల్ వల్ల తీవ్రంగా చిన్న చిన్న సమస్యలను అధికం చేసింది. కాబట్టి మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలుగా మేము కోరుతున్నది ఏంటంటే వెంటనే ధరణి పోర్టల్ను రద్దు చేయాలి. సమగ్రంగా భూ సమస్యలను ఆలోచన చేసి వాటిని పరిష్కారం చేయాలి. ఇది ఇంకా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి పెద్దలు ఒకటి ఆలోచన చేస్తే కట్ ఆఫ్ డేట్ నిర్ణయించింది. ఏంటి, 2018లో తీసుకున్నటువంటి వాళ్ళకే మేము రుణమాఫీ చేస్తాం 2 లక్షలది. అంతకు ముందు తీసుకున్న వాళ్ళకు మేము చేయలేమని చెప్తున్నది. అసలు గతంలో తీసుకున్నటువంటి వాళ్ళు కూడా రైతులే. వాళ్ళ ఇతరులు ఏమన్నా కాంట్రాక్ట్ తర్వాత ఇతర సమస్యలతో తీసుకొస్తే మీరు చేయొద్దండి. రైతులే కాబట్టి రైతులు అడుగుతున్న రుణమాఫీ కట్ ఆఫ్ చేయడంలో ఉద్దేశం ఏమిటి? కనుక ఇది కూడా మీరు దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రైతాంగాన్ని మనం ఈ కౌలులు ఎట్లా ఉన్నాయంటే ఒక ఒరికే కాదు, గద్వాల జిల్లాలో సీడు పత్తి రైతులు వేస్తారు.
అక్కడ ఎకరాకు దాదాపు 50,000 కౌలు ఉంటుంది. 50,000 తర్వాత పెట్టుబడి ఎంత ఖర్చు వస్తుంది అంటే 2 లక్షల రూపాయల పెట్టుబడి ఖర్చు వస్తుంది.